గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు అయితే క్యాప్కట్ యూజ్ చేసి సబ్జెక్ట్ మాస్కింగ్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ క్యాప్కట్ ఓపెన్ చేశాను. సో క్యాప్కట్ ఓపెన్ చేసి ఒక వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఫ్రీజ్ ఫ్రేమ్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ ఫ్రీజ్ సింబల్ ఉన్నది. సో ఫ్రీజ్ సింబల్ అయితే మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఇండికేటర్ని ఇలా కాస్త ఫ్రేమ్స్కి మూవ్ చేసి ఇక్కడైతే మనం ఫ్రీజ్ సింబల్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రీజ్ సింబల్ క్లిక్ చేసుకున్నాక ఈ ఇమేజ్ని ఇలా పైకి అయితే డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసి సో ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉన్నా చూడండి. సో రిమూవ్ బీజీ ఇక్కడ మళ్ళీ ఆటో రిమూవల్ అని క్లిక్ చేసుకుంటారు. సో ఆటో రిమూవల్ క్లిక్ చేసుకున్నాక ఇది ఇలా కిందకి అయితే డ్రాగ్ చేసుకోండి. సో కిందకి డ్రాగ్ చేసుకున్నాక మనం ఎక్కడైతే ఇక్కడ బేసిక్ దగ్గరికి వచ్చేయండి. సో బేసిక్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 ఫ్రేమ్స్కి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇవ్వండి. సో కీ ఫ్రేమ్ ఇచ్చాక ఇది ఇలా పైకి అయితే తెస్తారు. సో ఇది కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక స్కేల్ పెంచుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ మిగతా క్లిప్ అంతా మనం డిలీట్ అయితే చేసేద్దాం. సో ట్రిమ్ అయితే చేశాను. సో ట్రిమ్ చేసాక ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మన సబ్జెక్ట్ మాస్కింగ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా సబ్జెక్ట్ మాస్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు దీనికైతే మనం యానిమేషన్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ యానిమేషన్ అని ఉన్నా చూడండి. సో యానిమేషన్ దగ్గర సో ఈ యానిమేషన్ అనేది అప్లై చేయండి. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మనం క్యాప్కట్లో సబ్జెక్ట్ మాస్కింగ్ అనేది చాలా ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు. సో మనకి ఏ ఫ్రేమ్ కావాలో అక్కడికి వెళ్ళి మీరు అయితే ఇక్కడ సో ఇక్కడైతే వీడియో పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ ఫ్రీజ్ అని ఉంటుంది చూడండి, ఫ్రీజ్ అని క్లిక్ చేస్తారు. సో ఫ్రీజ్ అయితే దీని మీద అయితే పెట్టేస్తారు. సో పెట్టాక మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తారు. వీడియోలోకి వచ్చేయండి. సో బేసిక్ దగ్గర అయితే మీరు క్లిక్ చేయండి. సో బేసిక్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంటుంది, ఆటో రిమూవల్ అయితే చేసేయండి. సో ఆటో రిమూవల్ చేశాక ఇది ఇలా డౌన్కి అయితే తెస్తారు. సో డౌన్కి తెచ్చాక మళ్ళీ బేసిక్లోకి రండి. సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఈ వీడియో లేయర్ని ఇలా తెచ్చి ఇలా అడ్జస్ట్ అయితే చేసి ఈ టోటల్ క్లిప్ని ట్రిమ్ అయితే చేసేయాలి. సో ట్రిమ్ చేశాక ఈ ఒక్క వీడియోకి మనం అయితే యానిమేషన్ యాడ్ చేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ చాలా మనకి యానిమేషన్స్ ఫ్రీగా అయితే ఉంటాయి. సో ఇందులోకి వచ్చి జూమ్ టు సో చేసాను చూడండి. సో ఇలా మనం క్యాప్కట్లో ఈజీగా సబ్జెక్ట్ మాస్కింగ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి.